ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధ తండ్రి విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీ నామం మేము కలుగును కాక ప్రభా. మరలా ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీకు లోతైన ఆలోచనలు నేర్చుకోవడానికి మీరు మాకు అనుకరించిన గొప్పదైన కొరకును బట్టి మరింతగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ నామం మేము కలుగును కాక ప్రభా. ఈ రోజున క్రైస్తవ్యంలో చాలా విపరీతమైన వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఏంటిదంటే మేము నమ్ముకున్న దేవుని గురించి మాకు క్లారిటీ లేదు, త్రియక దేవుడు అని చాలామంది అంటున్నారు, లేదు ముగ్గురు ఉన్నారని చాలామంది అంటున్నారు. అసలు ఏది నిజం అనేది బైబిల్ ద్వారా తెలుసుకోవడానికి మరింత లోతైన పరిశీలన చేయడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీ పరిశుద్ధాత్మ సాయం బట్టి మరింతగా కృతజ్ఞత చెల్లిస్తున్న తండ్రి. మీ వాక్యాన్ని బట్టి ప్రభావ ఏది సత్యం ఎవరుస్తుండగానైనా మీ పరిశుద్ధాత్మ మాకు అందించమని మీరే మాతో మాట్లాడమని త్వరలో రానైనా మా ప్రభుత్వ రక్షకుడునైనా క్రీస్తు రాష్ట్రమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడుగుకుని పరలోకపు తండ్రి, ఆమె. వందనాలండి. మరలా ఈ విధంగా కలవడానికి దేవుడానికి గురించిన అద్భుతమైన అవకాశం అంటే దేవుని నామం మేము కలుగును కాక ఆమె. అయితే ముఖ్యంగా మనం గత సెషన్లో త్రియకమా త్రిత్వమా అనగా ముగ్గురు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు, అలాగే పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరైనా అంటే ఒక్కడి కిందే ఉన్నాడా? తండ్రి కుమారుడి కింద వచ్చాడా? కుమారుడు పరిశుద్ధాత్మ కింద మరలా భూమి మీదకి వచ్చారైనా అంటే ముగ్గురు ఒక్కడైనా? లేదంటే ముగ్గురు వేరువేరుగా కనబడుతున్నారా బైబిల్లో అని అంటే ముగ్గురు వేరువేరుగానే కనబడుతున్నారు. ముఖ్యంగా ఆనాడే అపోస్తలుడైన యోహాన్ గారు ఈ విషయం ఎంత పోరాటం చేశారో, ఎంత పరుగులు తీశారో, ముఖ్యంగా ఎలాంటి యుద్ధాన్ని జరిగించారో చాలా వివరంగా గత సెషన్లో మీతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ విన్నవని ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా మీరు వినే ప్రయత్నం చేయండి. రైట్. అలాగే ఇక పార్ట్ టూగా ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం అయితే ఇంకా మరికొన్ని పార్ట్స్గా ఖచ్చితంగా వాటన్నిటిని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది చాలా రకాల డౌట్లు ఉన్నాయి. సో వాటన్నిటిని మనం నివృత్తి చేసే ప్రయత్నం చేయాలి. అయితే ముఖ్యంగా మనం నమ్ముకున్న దేవుని గురించి మనకు క్లారిటీ కావాలి. అంటే తండ్రి అయిన దేవుడు, అందరికీ పైగా ఉన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఇదైతే ఎవరు కాదనడానికి లేదు. మరైతే యేసుక్రీస్తుని కూడా మరి దేవుడు అంటున్నారు కదా, మరి ఈయన దేవుడు ఎలా అవుతాడు? దేవుడు ఒక్కడే కదా అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలాగే రకరకాల డౌట్లు వెంబడిస్తూ ఉన్నాయి, చాలామందిని వేధిస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళకు క్లారిటీ రావాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. మరి బైబిల్ ఎవరు పడితే చదివితే అర్థమైపోతుందా? అర్థం కాదు. మరి ఎవరు చదవాలి? పరిశుద్ధాత్మతో నిండుకొని చదివిన వారికి చాలా క్లియర్ కట్గా బైబిల్ అర్థమవుతుంది. ఎవరైతే పరిశుద్ధాత్మతో నిండుకొని చదవరో వాళ్ళకి బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. అంటే బైబిల్ చదవడానికి ఏంటి అర్హత అంటే పరిశుద్ధాత్మ సాయంతో నింపబడాలి. మరి పరిశుద్ధాత్మ సాయంతో నింపబడాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం అడుగు పెట్టాలి. అపోస్తలుల కార్యాలు 2:38 ప్రకారంగా పరిశుద్ధాత్మ వరాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఆ వరాన్ని కలిగి బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి సందర్భం చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అలా కాకుండా నేను చదివేస్తానని ఎంతమంది చదివినా బైబిల్ ముఖ్యంగా దేవుని మనసు వాళ్ళకి అర్థం కాదు. మామూలుగా అక్కడ ఉన్న అక్షరాలు మాత్రం చదవగలరేమో కానీ దేవుని మనసు వాళ్ళకి అర్థమవుతుందంటే అర్థం కాదు. అంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దేవుని మనసును అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదనే విషయం మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు త్రిత్వమా అంటే ముగ్గురు ఒక్కడైనా, ముగ్గురు వేరువేరుగా ఉన్నారా అని అంటే ఇదే సందర్భం గురించి యోహాను రాసిన మొదటి పత్రికలో చాలా విషయాలు మీతో మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మనకు ముగ్గురు వేరుగా కనబడుతున్నారా, ముగ్గురు ఒక్కడే అన్నట్టుగా కనబడుతున్నారా అని అంటే బైబిల్ గ్రంథంలో మనకి ఎప్పుడు క్లియర్ కట్గా ముగ్గురు వేరుగానే మనకు చూపిస్తుంది. మరి ఇప్పుడు ఆ సందర్భాలు ఎక్కడ ఉన్నాయండి? మరి బైబిల్లో లేకుండా మనం మాట్లాడడానికి అవకాశం లేదు. సరే, ఆ సందర్భంలో కూడా వెళ్దాం. ఏ సందర్భాల్లో ఆయన మనకు ముగ్గురుగా కనబడుతున్నాడు అంటే చాలా క్లియర్ కట్గా మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బైబిల్లో లేకుండా మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, ఏదో కిట్టించేద్దాం, గట్టిగా మాట్లాడేది సత్యం అయిపోద్ది అనుకోవడం నిజంగా అజ్ఞానం. చాలామంది ఈరోజున అదే పందాలు ఉన్నారు. గట్టిగా చెప్పేస్తే అదే నిజం అనుకుంటున్నారు. అది నిజం కాదు, ఎప్పటికీ కాదు. గట్టిగా చెప్పేసిన ఆత్మహత్యన ఏది నిజమైపోదు. బైబిల్ చెప్తుందా? మనం దాన్ని నమ్ముదాం.
బైబిల్ ఏం చెప్తే అదే నమ్ముదాం. మరి మార్క్స్ వార్త 1వ అధ్యాయము 9-10 వచనాల్లో అక్కడ ఒక సందర్భం కనబడుతుంది. ఏంటిది ఆ సందర్భం అంటే బాప్తిస్మిచ్చే యోహాను బాప్తిస్మలు ఇస్తున్నాడంట అక్కడున్న యూదా జనాంగానికి. సో ఆ కాలంలో గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు వారి గురించి. అలా సాక్ష్యం ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎంటర్ అవ్వడం, అలా ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏం జరిగింది అనేది ఒకసారి సందర్భం చూసే ప్రయత్నం చేద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగొచ్చుటయు చూచెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకి భూమి మీద బాప్తిసం పొందుకున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురాకారం వలె తన మీదకి దిగవచ్చుటయు చూచున్నాడట. మనకిద్దరు కనబడుతున్నారు. బాప్తిసం ఇచ్చు యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్న యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నారు. ఆకాశం చీల్చబడి ఆ ఆకాశం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ మనకు కనబడుతుంది. ఇక మూడవదిగా మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిందంట. అది తండ్రి బలమైన సాక్ష్యం ఇస్తున్నాడైనా తన కుమారుని గురించి ఏమని, ఇదిగో నీవు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందించుచున్నాను అంటున్నాడు. ఇక పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగొచ్చుట చూస్తున్నాడట. అంటే ఇదే సందర్భం మనకి లోకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో కూడా చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. ఇప్పుడు పరలోకం నుంచి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడట, పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చిందట, యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది గట్టు మీదకి వచ్చారట, ఒడ్డు మీదకి. అంటే మనకు ముగ్గురు చాలా క్లియర్గా కనబడుతున్నారు. ఇప్పుడు తండ్రి కుమారుడి కింద వస్తే ఈ సందర్భాలు ఏవి మనకు కనబడు. పరలోకం నుంచి మరో స్వరం రాదు, ఎందుకంటే ఆయన ఇక్కడే ఉన్నాడు కదా. మరి పరలోకం నుంచి రావడం ఏంటి స్వరాలు, ఆ శబ్దం రావడం ఏంటి, జరగదు కదా. వల్ల పరిశుద్ధాత్మ పౌరాకరం వల్ల రావడం ఏంటి, అవన్నీ అయ్యే పనులు కాదు కదా. అంటే చాలా క్లియర్ కట్గా బైబిల్ ఏం చెప్తుంది, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, పని చేస్తున్నారు, వేరువేరుగా ఉండి పని చేస్తున్నారు. అంటే వేరువేరుగా అంటే చాలామంది అంటారు అంటే ఎవరికి ఉండాలిదేనా అన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ అలాగా మాట్లాడట్లేదు, ముగ్గురు వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు, ముగ్గురు పని చేస్తున్నారని చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. మరి ఇప్పుడు ముగ్గురు ఒకటి కాదా అంటే ముగ్గురు వ్యక్తుల పరంగా ఒకటి కాదు, వాళ్ళ మనసు పరంగా ఒకటే. ఇప్పుడు మనందరం ఒకటే ఉజ్జి అంటారు కదా. సో ఇప్పుడు ఒకటే ఉజ్జి అన్నది మాత్రాన అందరి చేతులు ఒకటేనా, అందరి కాళ్ళు ఒకటేనా, ఎవరి కాళ్ళు వేరుగా ఉన్నారు శరీరాలుగా, కానీ వాళ్ళ ఉద్దేశాలు ఒకటి, వాళ్ళ ఆలోచనలు ఒకటే పందా మీద ముందుకెళ్తారు అది. సో అట్లానే వీళ్ళు కూడా ఏకంగా ఉన్నారు. ఎలా వాళ్ళ పని పట్ల ఏకంగా ఉన్నారు, వాళ్ళ ఆలోచన పట్ల ఏకంగా ఉన్నారు, కానీ ముగ్గురుగా ఉండి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది, ముగ్గురుగానే ఉన్నారు, ముగ్గురుగానే పనిచేస్తున్నారు. ఇక రెండో సందర్భం, ఇప్పుడు ఒక సందర్భం మీకు చూపించాను, బాప్తిస్మ యోహాను దగ్గర ముగ్గురు మనకు కనబడ్డారు. ఇక రెండో సందర్భంలో అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55వ వచనంలో మనకి సందర్భంలో కనబడుతుంది. అక్కడ ఏం జరిగిందనంటే స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టడానికి సిద్ధమైపోయారు అక్కడున్న ప్రజలకు. ఎందుకు సార్ మీరు రాళ్లతో కొట్టడానికి రెడీ అయిపోయారు, ఏమైంది, శాస్త్రుల పరిశీలారా మీరు ఎందుకు అతను చంపడానికి సిద్ధపడ్డారు అని అంటే, అతను చెప్పే సత్యం ఏదైతే ఉందో వాళ్ళకి అది రుచించట్లేదు. ఈరోజు చాలామంది ఎవరైనా సత్యం చెప్తున్నారా, ఎవరైనా సత్య సంబంధ సంగతులు చెప్తున్నారా, రుచించట్లేదు వాళ్ళకి. వీళ్ళు ఎలాగైనా కొట్టాలి, తిట్టాలి, ఏదోలా చెడ్డ చేసేయాలి, ఇదే పందులు ఉన్నారు తప్ప అరే ఇతను చెప్పే సత్యమా కాదా, బైబిల్ అలా చెప్తుందా లేదా పరిశీలించేవాడి సంఖ్య లేదు ఈ రోజున, చాలా తక్కువైపోయింది. అంటే సత్యాన్ని సత్యంగా నేర్చుకోవాలి, సత్యం ఎలా ఉన్నా సరే నేర్చుకోవాలి, ఎలాగున్నా సరే లోబడాలి. ఈ సందర్భం మానేశారు, ఈ ఆలోచన విధానం మానేశారు. మరి ఏం చేస్తున్నారు అంటే, మేము అనుకున్న సిద్ధాంతం ప్రకారం నువ్వు చెప్తే నువ్వు మా ఊడివి, లేదంటే లేదు, నేను గెట్అవుట్, మా సంఘం నుంచి గెట్అవుట్ చేసేస్తాం, ఇంకా క్రైస్తవుల నుంచి మిమ్మల్ని పక్కన పెట్టేస్తాం అంటున్నారు. క్రైస్తవుల నుంచి పక్కన పెట్టడానికి క్రైస్తవ్యం వీళ్ళది కాదు, అంటే వీళ్ళని సృష్టించలే. బైబిల్ ఏం చెప్తే మనం నేర్చుకోవాలి, బైబిల్ ఎలా మాట్లాడితే అలాగే మనం మాట్లాడాలి. ఈ రోజున సంఘాల్లో రకరకాల సిద్ధాంతాలు పుట్టించేశారు, వాళ్ళు అనుకున్న సిద్ధాంతం ప్రకారంగానే ఎవరైనా మాట్లాడాలంటున్నారు. అలా మాట్లాడకపోతే ఇంక వాళ్ళని ద్వేషించడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా బాధాకరం, చాలా ప్రమాదం కూడా. ఎందుకంటే దేవుడు మౌనంగా ఉండడు. ఆయన నేను చెప్పిన ప్రకారంగా మీరు అంటే బైబిల్ ప్రకారంగా మీరు అడుగులేకుండా మీవేమో లోక సిద్ధాంతాలు, లోక సంబంధమైన ఆలోచన కలిగి ఆ ప్రకారంగా ఉండాలంటే ఎలా? ఇప్పుడు ఒక చోట 3 కుర్చీలు వేస్తున్నారు,
మూడు కుర్చీలు వేసి ఇప్పుడు ఈ కుర్చీల్లోకి మా అయ్యగారు వచ్చి కూర్చుంటారు. అదే కుర్చీలోకి తండ్రి అయిన దేవుడు వచ్చి కూర్చుంటాడు, పరిశుద్ధాత్మ వచ్చి కూర్చుంటాడు అని అంటున్నారు. అసలు ఒక కుర్చీ మనం వేసేసి దాని మీద తెల్లగుడ్డ వేసేసి దాని మీదకి ఎవరు వచ్చి కూర్చుంటారు అని చెప్పడమే తప్ప ఫస్ట్. దాన్ని నమ్మి చాలామంది అమ్మో వచ్చేసారు మా అయ్యగారు వచ్చి కూర్చున్నారు, ఆశీనులు అయిపోయారు అని వీళ్ళని నమ్మడం ఇంకా అజ్ఞానం. అంటే వీళ్ళు ఎలా చెప్తే అలా నమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాగైనా చెప్తున్నారు, అలా నడిపించేస్తున్నారు. అసలు బైబిల్లో అలాంటి కుర్చీల ప్రస్తావన ఉందా? వాళ్ళు వచ్చి కూర్చుంటారని ఎంత కల్పన చేసేసి జనాలను దారి తప్పించేస్తున్నారు. మరి వాక్యం ఏం చెప్తున్నారా అంటే వాక్యం చెప్పే పందాలు వాళ్ళు లేరు. ఎలా దారి తప్పించాలా? ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది ఇది కాదు, అయ్యగారు ఏం చెప్పారు ఇది కావాలి. అలాగే రకరకాల సంఘాల్లో రకరకాల బోధలు వచ్చేసినాయి. బైబిల్లో చెప్పింది మాకొద్దు, అయ్యగారు చెప్పింది కావాలి. ఇదిగో పలానా అయ్యగారు చెప్పారు, ఈ అయ్యగారు చెప్పారు, అదిగో ఎక్కడో అమెరికాలో ఉన్న ఆయన ఎలా చెప్పాడు. మరి బైబిల్ అసలు ఏముంది? బైబిల్ ఉన్నది ఆలోచించరు, ఇంకా ఆలోచించరు. మాకు అదొద్దు మరి ఏది కావాలి అని అంటే ఇదిగో ఆయన చెప్పింది కావాలి, ఈయన చెప్పింది కావాలి. ఇంక ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి, ఇలాగే బోధలన్నీ నిండిపోతున్నాయి. బైబిల్లో ఉన్నది ఏది ఆలోచించే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టడానికి కూడా కారణం అదే. అప్పటికే శాస్త్రులు పరిసయ్యులు రకరకాల సిద్ధాంతాలు పుట్టించేశారు, రకరకాల ఆలోచనలకు వెళ్ళిపోయారు, జనాలందరినీ అలాగే నడిపిస్తున్నారు. అలాంటి సందర్భంలో అలాంటి సమయంలో స్టెఫన్ వచ్చి ఒక బలమైన బోధ జరిగిస్తాడు, ఒక విస్తృతమైన బోధని జరిగిస్తాడు. సత్యంగా బలంగా గుద్దు చెప్తున్నాడు. అలాంటి టైంలో ఇక వాళ్ళు అసలు వాళ్ళ ఆగ్రహాన్ని పట్టుకుని ఉండలేకపోతున్నారంట. మొత్తానికి ఇక విపరీతమైపోయిన పరిస్థితి, విపరీతమైపోయి ఇక అక్కడ ఉన్న సందర్భం చూడగలిగితే ఒకసారి 54 నుంచి చూద్దామా. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 54 నుంచి. వారి మాటలు విని కోపంతో మండిపడి, ఏంటంటే కోపం వచ్చేస్తుందంట, అంటే వీళ్ళు అనుకున్నట్టుగా చెప్పట్లేదు కదా, కోపంతో మండిపోతున్నారట. మండిపడి తమ హృదయంలో నరకబడిన వారే అంటున్నాడు. అతనిని చూచి పండ్లు కొరికిరా అంటున్నాడు. ఈ రోజున చాలామంది సమాధానం చెప్పలేక పళ్ళే కొరుకుతున్నారు. బైబిల్ బట్టి ఇది తప్పు, నువ్వు చెప్పేది తప్పు అని నిరూపించలేక, సత్యాన్ని ఎదిరించలేక వాళ్ళు చేసే పని ఏమైనా ఉందంటే పండ్లు కొరకడమే. అంతకుమించి చేసేదే లేదు. ద్వేషించడం తప్ప సత్యాన్ని అడ్డగించి సత్యాన్ని అసత్యంగా నిరూపించే సత్తా ఎవరికీ లేదు. ఒకసారి సత్యంలో చెప్పిందా అదే నిజం, ఎవడైనా సరే అదే నమ్మాలి. కానీ దాన్ని నిరూపించలేక కోపంతో మండిపడిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు నాయన మీరు? ఇగో పండ్లు కొరికేశారట. తర్వాత 55 వచ్చిన చూడగలిగితే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఎవరు స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తెరచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండుటను చూచి అంటున్నాడు. అంటే ఇతను దేంతో నింపబడ్డాడట? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడట. దేవుని మహిమను చూస్తున్నాడట. అంటే దేవుని చూస్తున్నాడు, దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు నిలిచుండుట చూస్తున్నాడట. ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది, ముగ్గురు కనబడుతున్నారు. అంటే చనిపోయి కొద్ది క్షణాల ముందు ఒక గొప్ప సత్యాన్ని స్టెఫన్ గారు మనకు తెలియజేసి చనిపోయాడైనా. ఏమని? ముగ్గురు ఉన్నారనైనా, ముగ్గురుగా పనిచేస్తున్నారని. ముగ్గురుగా పనిచేస్తున్నారు. త్రియేక దేవుడు అని అనకండి అంటున్నాడు. త్రియేక దేవుడు అనకండి, మరి ఏమనాలి ఆయన? ఏమనాలి అని అంటే ఇదిగో ముగ్గురు ఉన్నారు, ముగ్గురుగా పనిచేస్తున్నారు, మనం ముగ్గురిని నమ్మాలంటున్నాడు. అంటే ముగ్గురు దేవుళ్ళ అని అంటే ఖచ్చితంగా ఈ సందర్భాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? అసలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకు? అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భం గురించి ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుళ్ళు ఎంతమంది? మరి ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు మీరు పరిచయం చేస్తున్నట్టుంది కదా, దేవుళ్ళు ఎంతమంది అని అంటే ఖచ్చితంగా ఆ సందర్భం గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక సందర్భం గురించి నేర్చుకోవాలంటే, ఒక టాపిక్ గురించి మనం ఆలోచించాలంటే ఖచ్చితంగా కూర్చోవాలి, ఆ వచనాలన్నీ పరిశీలించాలి, నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఏదో ఒక మాటలో చెప్పేస్తే అర్థమయ్యే పరిస్థితి లేదు ఈ రోజున. సో దాన్ని బట్టి ఇంకో ప్రశ్న ఎక్కువైపోతున్నాయి. కాబట్టి దాని గురించి సంపూర్ణంగా దాని గురించి మాట్లాడినప్పుడు ఇంకా ప్రశ్నలు రావు. వాక్యాన్ని నిరూపించి మాట్లాడినప్పుడు ఇంకా దాని గురించి ప్రశ్నలే వస్తాయి. కాబట్టి దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రయత్నం మొత్తం అయితే ముగ్గురు ఉన్నారు మనకి.
ముగ్గురు క్లియర్ కట్గా కనబడుతున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ మనకు చాలా క్లియర్గా కనబడుతున్నారు. స్టెఫెన్ గారు చనిపోతూ ఆ విషయాన్ని మనకు తెలియజేసి చనిపోయారు. ఇక ఇక్కడ కూడా మనకు ఎవరు కనబడతారు? ముగ్గురు కనబడుతున్నారు. త్రియేక దేవుడు అనడానికి వీలేదు, ముగ్గురు ఉన్నారు. ఇక తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయము 15 వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మేము ఇద్దరముగా ఉన్నాం అంటున్నాడు. అంటే నేను ఒక్కడిని కాదు, అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాదు, ఆయన కుమారుడిగా నేనున్నాను. ఆయన తండ్రే కుమారుడిగా, అంటే నేను తండ్రిగా రాలేదు, నేను కుమారుడిని, ఆయన తండ్రి అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 15 వచనంలో చాలా క్లియర్గా ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే వాళ్ళే చాలా క్లియర్ కట్గా మాట్లాడుతుంటే మనం లేదు 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 ఇప్పుడు తండ్రి కుమారుడు కింద వచ్చేసాడు అని చెప్పడానికి అసలు బుద్ధి ఉందా? మనం ఒక సందర్భం గురించి మాట్లాడుతుంటే అది వాక్యం ధృవీకరించాలి. అలా ధృవీకరించకుండా ఇదిగో నాకు ఎలా అనిపించింది కాబట్టి అలా చెప్పేస్తాను, అలా కనిపించింది కాబట్టి అది ఇలా చెప్పేస్తానంటే దేవుడు దానికి ఆమోదించడు, అస్సలు ఆమోదించడు. ఇక యోహాను సువార్త 8వ అధ్యాయం 15 వచనం ఒకసారి చూడగలిగితే, మీరు శరీరం బట్టి తీర్పు తీర్చున్నారు, నేను ఎవరికైనా తీర్పు తీర్చును, నేను ఒక్కడనే ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీరు మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. మేము ఇద్దరం అంటున్నాడు. నేను తండ్రిని కుమారుడి కింద వచ్చేసాను, ఎక్కడ మాట్లాడలేదు. ఒకవేళ అలాంటి సందర్భం మీకు ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా మాట్లాడండి, కామెంట్ చేయండి, కాలితే మాట్లాడతాం దాని గురించి. అసలు ఎక్కడైనా తండ్రి కుమారుడిగా వచ్చాడని ఎక్కడ మాట్లాడలేదు. ఈ రోజున చాలామంది వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, తండ్రి కుమారుడి కింద వచ్చేసాడని. ఇది చాలా ప్రమాదం, చాలా చాలా తప్పు. కాబట్టి సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి. యేసు ఫిలిప్పుదైన గైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మ ఇచ్చే యోహానునియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారని. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే అక్కడున్న ప్రజలు వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఇదిగో ఇర్మియా అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది యోహాను అంటున్నాడు, బాప్తిజం ఇచ్చే యోహాను అంటున్నారు. ఇలా ప్రవక్తలు ఒకటి అంటున్నారు తప్ప తండ్రి కుమారుడి కింద వచ్చాడని వాళ్ళు కూడా అనట్లేదు. అప్పుడున్న అంత జ్ఞానం లేని వారు కూడా ఏమంటున్నారు, ఇది బాప్తిజం ఇచ్చే యోహాను అంటున్నారు, ఏలియా అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, ప్రవక్తలు ఒకటి అంటున్నారు. కానీ తండ్రి కుమారుడు వచ్చాడని ఎవ్వడం మాట్లాడతలేదు. వాళ్ళకున్న జ్ఞానం కూడా ఈ రోజున చాలామందికి లేదు. వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా కనీసం ఈ రోజున క్రైస్తవులు అర్థం చేసుకోవట్లేదు. తండ్రి మనసును అర్థం చేసుకుని, తండ్రి ఆలోచన విధానం అర్థం చేసుకుని ఆ విధంగా కొనసాగాల్సిన క్రైస్తవులు ఈ రోజున తండ్రి కుమారుడి కింద వచ్చేసేట అంటున్నారు. కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. నిజంగా చాలా బాధాకరం. అలా మాట్లాడకండి. తండ్రి కుమారుడిగా రాలేదు, తండ్రి కుమారుడిని పంపించాడు. అయితే ముఖ్యంగా జనాలు ఎలా అనుకుంటున్నారా? సరే మంచిది, మీరేమనుకుంటున్నారు నాయన అని శిష్యులను అడిగితే, శిష్యుల్లో ఒక ఆయన చెప్తాడు ఏమంటున్నాడంటే, అందుకైనా మీరైతే నేను 15 వచనం, అందుకైనా మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అంటే సజీవుడైన దేవుని కుమారుడు నువ్వే తండ్రివి కాదు అని చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఆ సందర్భాన్ని, ఏ పేతురు నువ్వు ఊరుకో, అలా కాదు, నేనే తండ్రిని కుమారుడి కింద వచ్చేసాను ఆయన అన్నాడా? అలా అనలేదే. తర్వాత ఆయన ఏమంటున్నాడు? 16వ వచనం ఒకసారి చూడగలిగితే ఏమంటున్నాడు ఆయన? 17. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే తప్ప నరులు నీకు బయలుపరచలేదు అంటున్నాడు. అంటే ఆ సందర్భాన్ని ధృవీకరించి మాట్లాడుతున్నాడు. నేను తండ్రిని కాదు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు అంటున్నాడు తప్ప నేనే తండ్రి నేను ఎక్కడైనా మాట్లాడతలేదు, ఆయనే మాట్లాడతలేదు. మనం మాట్లాడొచ్చా? కాబట్టి వాక్యాన్ని బాగా చదవండి. ఫస్ట్ బాగా చదివి నేర్చుకున్న తర్వాత అప్పుడు సంఘాన్ని బోధించండి, సమాజానికి తెలియజేయండి. అంతే తప్ప ఏదో చదివేసాం ఏదో చెప్పేద్దాం అనుకుంటే ఈరోజు ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు తెలుసా? ముఖ్యంగా మొన్న ఒక ఆవిడ ఎవరనో, ఇదిగో పరిశుద్ధాత్మకు చెప్పాను నేను, నాకు గ్యాస్ వచ్చేసింది, పరిశుద్ధాత్మకు చెప్పాను నాకు ఇది వచ్చేసింది అది వచ్చేసింది అని ఒక ఆవిడ బలంగా ప్రసంగం చేసింది. దాన్ని ఈరోజు చాలామంది ట్రోల్ చేస్తున్నారు.
ఓ పరిశుద్ధాత్మ, ఇగో గ్యాస్ బండి ఏంటి 4 రోజులైంది, ఏమైంది ఇంకా నాకు గ్యాస్ రాలేదేంటి, గ్యాస్ ఒకటి రాలేదేంటి అని చాలా ఎటకారం చేసి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? అజ్ఞానంతో కూడుకున్న క్రైస్తవులు కాదా? అజ్ఞానంతో బోధించిన బోధలు కాదా కారణం? అసలే ద్వేషంతో నిండుకున్నారా బాబు అన్యజనులు చాలామంది. ఇలాగా ఏదైనా యేసుక్రీస్తుని కించపరచాలి, ముఖ్యంగా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కించపరచాలి అన్నట్టుగా చాలామంది ఇలా కంకణం కట్టుకుని కూర్చుంటే వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా, వాళ్ళు రెచ్చిపోయే విధంగా మనం ఎందుకు మాట్లాడాలి? తర్వాత యేసు యేసు అంటే ఏదో వచ్చేస్తుంది అంటే కాడికి చాలామంది బోధిస్తున్నారు. ఎందుకు వస్తాయి? ఎలా వచ్చేస్తాయి? ఏది రాదు, ఏ విధంగానూ రాదు. ఎందుకు రాదు అని అంటున్నానంటే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక వ్యాధి మనకు వచ్చింది, ఆ వ్యాధి వచ్చిన తర్వాత దాని విషయమే మనం ఎన్నో వైద్యాలు చేయించుకుంటాం. సో వైద్యాలు అయిపోయినాయి, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. ఆ డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన తర్వాత ఇక చనిపోతాం డిక్లేర్ అయిపోయిన తర్వాత ఇక ప్రభా నా ప్రయత్నాలన్నీ చేశాను, ఈ స్వస్థత కోసం నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాను, ఇక ఇది చనిపోతానని డిక్లేర్ చేశారు. ప్రభా ఎంతకాలం నేను మీకోసం నమ్మకంగా బ్రతికాను, ఇక మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. లేదు నాయన ఇంకా నాకు నీ పట్ల ఇంకా పని ఉందని అంటారా? నన్ను బ్రతికించండి, నన్ను బలపరచండి, నన్ను స్వస్థపరచండి, మీ సన్నిధిలో నడిపించండి అని ఒక బలమైన యథార్థంతో కూడిన ప్రార్థన జరిగించినప్పుడు ఖచ్చితంగా నేను స్వస్థపరచవచ్చు, బలపరచవచ్చు, ద్వారాలు తెరవచ్చు, ఇంకా ఆయుష్కాలం ఇవ్వచ్చు. ఈ బైబిల్ గ్రంథంలో హిజ్కియా గారికి 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించేటట్టు అలా పొడిగించవచ్చు. అది ఆయన ఇష్టం. కానీ ప్రతి చిన్న సందర్భానికి ఆయన లింక్ చేసి మాట్లాడి ఎటకారం చేసే విధంగా ఈరోజు చాలామంది తయారయ్యారు. అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, అలా అజ్ఞానంగా మాట్లాడొద్దు. బైబిల్ చదవని వాళ్ళు చేసే బోధలు ఇలా ఉంటాయి. ముఖ్యంగా చాలామంది ఇలా ట్రోల్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు బైబిల్ చదవకుండా మాట్లాడేస్తున్నారు. బైబిల్ చదివితే వాళ్ళు మాట్లాడలేరు, జ్ఞానంగా మాట్లాడగలుగుతారు, జ్ఞానంగా బోధించగలుగుతారు. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారు. బైబిల్ చదవని వాళ్ళు ఎలా ఉంటారంటే ఏదో మైక్ దొరికింది కదా అని చెప్పేసి ఇంకేది పడితే మాట్లాడుతున్నారు. సరే మీ మాటలు మీతో అయిపోతే సరిపోతుంది, కానీ మీతో అవ్వట్లా. యేసుక్రీస్తుని చాలా అవమానపడుతున్నారు, చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడానికి మీరు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మీరు బైబిల్ చదవాలి కదా, బోధించకండి. అలా బోధించడం వల్ల దేవుడు చాలా బాధపడుతున్నాడు. రకరకాల ఆలోచనతో నింపబడిపోతున్నారు ఈ రోజున చాలామంది క్రైస్తవులు. ఇంకా వాక్యం హృదయంలో లేనప్పుడు ఇంకెటు కొట్టుకొని పోబడుతున్నామో కూడా తెలియదు. కాబట్టి హృదయంలో వాక్యం ఉంటేనే మీరు మాట్లాడడానికి అర్హులు, లేదంటే లేదు. మీరు బోధించడం చాలా నేరం, దేవుడు ఖచ్చితంగా ఈ విషయంలో శిక్ష విధిస్తాడు. రైట్. ఇక తర్వాత సందర్భం మనం చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో నన్ను పంపిన తండ్రి అని అంటున్నాడు. అంటే నన్ను తండ్రి పంపించాడు, నేను తండ్రిగా రాలేదని ఆయన చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు. ఇక యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం, అది 26వ వచనం 28వ వచనంలో కూడా ఈ విషయాలు అంటే మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. నన్ను తండ్రి పంపించాడు, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మీరేమో తండ్రే కుమారుడి కింద వచ్చేసాడు అని అంటున్నారు. నిజంగా చాలా బాధాకరం. అలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. ఇక తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడాలంటే అక్కడ ఏమంటాడంటే, అంటే ప్రతి వచనాన్ని మీకు వివరించి అంటే ఒకసారి చూపించి మాట్లాడడానికి సమయం ఇంకా 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 పొడిగించుకోవడం తప్పితే మరేం లేదు. అంటే మీకు ఒక విషయం క్లారిటీగా అర్థం కావాలి, నేను చెప్తున్న వచనం ప్రతిదీ మీరు చూడండి. ఫస్ట్ యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, ఆయన పునరుద్ధరణుడై లేచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నా సహోదరులకి విషయం చెప్పు మరియా, నీ తండ్రియు నా తండ్రియు, నీ దేవుడు నా దేవుడు అని అంటున్నాడు. అంటే ఆయన తండ్రి పరలోకం మందు ఉన్నాడు, పరలోకం నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కిపోవాలంటున్నాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళి రావాలంటున్నాడు. అంటే మనకు విషయం అర్థమవుతుంది, పరలోకంలో తండ్రి ఉన్నాడు, భూమి మీద కుమారుడు ఉన్నాడు. ఎంత క్లియర్గా బైబిల్ చెప్తుంటే మళ్ళీ నేను కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తే ఇంకెవడేం చేయలేడు. కాబట్టి వాక్యం బోధించే ముందు దాన్ని క్లియర్ కట్గా చదివి బోధిస్తే మంచిదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇక తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పేతురు గారు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఆయన ఏంటితో సాక్ష్యం అంటే, లోక సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో ఒక సందర్భం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది, ముగ్గురు ఉన్నారని. పేతురు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటిది అని అంటే, లోక సువార్త 9వ అధ్యాయము 28వ వచనం.
ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయటకు ఒక కొండెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో ఆగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిల్చున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోతుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పిన తన ఎరుగకి చెప్పాను. అతడు ఎలాగ మాట్లాడుతుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఆయన, నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆకాశం నుండి పుట్టెను అంటున్నాడు. ఇక్కడ మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నారు. ఇక పరలోకం నుంచి ఒక స్వరం బలంగా వినబడింది వీళ్ళకి. ఏమని? ఈయన నా కుమారుడు, ఈయన మాట మీరు వినాలంటున్నాడు. ఇక తర్వాత ఇదంతా కూడా పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు పేతురు గారు మాట్లాడినా, వాళ్ళు వచ్చి ఈ సందర్భం అంతా చేసిన పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వీళ్ళు మాట్లాడలేరు. ముఖ్యంగా తాను ఎరుగకే చెప్పినట్టున్నాడు. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండుకుంటామో సత్యం చెప్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఆయన ఏమంటున్నాడు? పర్ణశాలలు కట్టేస్తా ఉంటున్నాడు. అంటే ఒక విషయం చెప్పాలి, మనకి ఒక విషయం మాట్లాడాలంటే పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు అబద్ధాలు చెప్పరు కదా. కాబట్టి తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నారు. పరిశుద్ధాత్మ నిండుకొని కార్యక్రమం అంతా జరుగుతుంది. ఈ విషయాలు ఏమాత్రం అర్థం కాకుండా ఏది పడితే మాట్లాడేద్దాం, ఏది పడితే చేసేద్దాం, ఏది పడితే చూపేద్దాం అన్నట్టు ఉంటే వాక్యం దానికి ఒప్పుకోదు. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత ఇక ఇదే సందర్భం గురించి చాలా వచనాలు అయితే మనం కోట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి, మీకు బైబిల్ ఒక సందర్భం దగ్గర ఒకలాగా మాట్లాడి మరో సందర్భం దగ్గర మరోలా మాట్లాడేది అలాగా దేవుడు ఎక్కడ లేడు. ఒకసారి ఒక విషయం చెప్పాడైనా ఇంకదే ఖచ్చితం. ఇంకొక చోట మార్చడైనా, అంటే 2 నాలుకలు గలవాడు తండ్రి కాదు, దేవుడు కాదు. మనం 2 నాలుకలు తీసుకుని మాట్లాడకూడదని చెప్తున్నాడు. తన పిల్లలుగా ఒకటే మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలంటున్నాడు. మరి అలా కాకుండా మనిషిని బట్టి, వ్యక్తులను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనం మారిపోతుంటే దేవుడు చాలా బాధపడతాడు. ఆయన మార్చేస్తాడు, ఇంకా బాధపడతాడు. ఇక్కడ ఒకలా చెప్పి అక్కడ ఇంకోలా చెప్పి ఇలా ఉండకూడదు. మనకు చాలా క్లియర్ కట్టుకుంటారు మన బోధ, మన ఆలోచన విధానం. అలాగే మనం ముందుకి కొనసాగించాలి. కాబట్టి ఇక చివరికి వచ్చేస్తున్నాను. ఇక్కడ చాలా విషయాలు మనం ఇదే సందర్భం గురించి ఇదే వచ్చిన చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. కాకపోతే ఒక మాటను బలంగా పట్టుకుని ఆ మాట ప్రకారం మనం ముందుకెళ్ళగలిగితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమని? ముగ్గురు పని చేస్తున్నారు. ఇక చాలామంది అంటారు ఏమంటారంటే, బైబిల్లో మరి నిర్గమాకాండం 20 అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఒకసారి చూడగలిగితే అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. మరి ఇప్పుడు అలాగైతే యేసుక్రీస్తు దేవుడు ఎలాగవుతాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగవుతాడు? నేను ఒక్కడ తప్ప ఇంకెవరు దేవుడు కాదని అన్నాడు కదా. మరి ఇప్పుడు ఏంటి సందర్భం ఏంటిది అని అంటే అక్కడ కూడా మనకు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అప్పటికే వాళ్ళు ఐగుప్తీల ఆచారాలన్నింటినీ వంట పట్టుకుని రాళ్ళకి రప్పలకి మొక్కుతూ తమ పిల్లల్ని బలిచ్చేస్తున్నారట. మరి అలా బలిచ్చేయడం వల్ల అసలు ముఖ్యంగా ఎవరి బహుమానాలు అవి? దేవుని బహుమానాలు. నా బహుమానాలని మీరు ఎవరికో అర్పించడం ఏంటి? రాళ్ళకి రప్పలకి అర్పించడం ఏంటి? నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, నేనే నీకు దేవుణ్ణి. ఆ సందర్భంలో మాట్లాడిన మాట అది. ఇప్పుడు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అన్న ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదని, పరిశుద్ధాత్మ దేవుడు కాదని ఎక్కడైనా మాట్లాడలేదు. యేసుక్రీస్తుని దేవుడుగానే మాట్లాడాడు. పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధాత్మ దేవా అని ఆయన మాట్లాడుతూనే వచ్చారు. ఎక్కడ కూడా ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడినట్టుగా లేదు. మీరు చూపించలేరు. ఇది క్లియర్, మీరు చూపించలేరు. ఎందుకంటే ఒక సందర్భంలో నేను తప్ప వేరొక దేవుడికి ఉండకూడదు అంటే ఇన్ని రకాల దేవుళ్ళు సృష్టించేశారు. అప్పటికి ఒక దోణను పుట్టించేశారు.
బంగారు దూడ తయారు చేశారు. ఇలా ఈ సందర్భంలో జరుగుతున్న కారణంగా ఆయన మాట్లాడిన మాట అది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేనే నీకు దేవుడిగా ఉండాలి, నీకు చచ్చేదాకా నేనే దేవుడిని అంటున్నాడు. ఈ రాళ్ళు రప్పలు కాకూడదు అంటున్నాడు. వ్యర్థమైన ఆచారాలకు మీరు వెళ్ళకూడదు అంటున్నాడు. రైట్. మరి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఇది సందర్భం. దూడను దేవుడు చేసేసారు, రాళ్ళను దేవుడు చేసేస్తున్నారు, వాటికి వాళ్ళ పిల్లల్ని అర్పించేస్తున్నారు. కాబట్టి నాయన నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని చాలా క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది. ఇక లోకసువార్త 1:26-35 వరకు చూడగలిగితే దేవుడు పరిశుద్ధాత్ముడు తన కుమారుడైన యేసుక్రీస్తు కూడా చాలా క్లియర్గా మనకు కనబడతారు. ప్రతి సందర్భంలోనూ వీళ్ళు ముగ్గురు మనకు కనబడుతున్నారు. ముగ్గురు ఒక్కడే అనే మాట ఎక్కడ మనకి కనబడదు. ఇక లోకసువార్త 2:25 నుంచి ఒకసారి చూడగలిగితే అక్కడ సుమేన్ గారు కూడా ఎంటర్ అవుతారు. సుమేన్ గారు మాట్లాడుతూ పరిశుద్ధాత్మతో నిండుకొని యేసుక్రీస్తుని చేత్తో ఎత్తుకుని దేవునికి ప్రార్థన చేస్తాడు. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాడు. నాదా అని మాట్లాడుతూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తుని చేత్తో పట్టుకున్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ముగ్గురు క్లియర్గా కనబడుతున్నారు. సుమేన్ గారి సందర్భంలో కూడా ఇన్ని సందర్భాలు చూపించినా సరే త్రేక దేవుడు అన్నారంటే మీకంటే అజ్ఞానులు, మీకంటే మూర్ఖులు మరొకళ్ళు ఉండరు. రైట్. ఇక తర్వాత లోకసువార్త 4:14 ఒకసారి చూడగలిగితే, లోకసువార్త 4:14 చూడగలిగితే, అప్పుడు యేసు ఆత్మబలంతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపించాను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించి వచ్చాను. తర్వాత ఆయన తాను పెరిగిన రాజధానికి వచ్చాను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకి నిల్చుండగా ప్రవక్తని యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభువాత్మ నా మీద ఉన్నది, అంటే నా మీద ప్రభువాత్మ ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నిలబడి ప్రభువాత్మ అనగా పరిశుద్ధాత్మ నా మీద ఉంది అని అంటున్నాడు. బేదలకు స్వార్థ ప్రకటించటకే ఆయన నన్ను అభిషేకించను అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు నన్ను అభిషేకించాడు అంటున్నాడు. అలా ముగ్గురు కూడా చాలా క్లియర్గా మనకి కనబడుతున్నారు. ఆయన అంత బలంగా సాక్షిస్తే అబ్బాయి లేదు యేసుక్రీస్తు అలా మాట్లాడతారు, కానీ తండ్రే యేసుక్రీస్తు కింద వచ్చేసాడు అని ఈ రోజున చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అసలు అలా మాట్లాడే ప్రయత్నం చేయకండి. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడి శాపాన్ని పొందించుకోకండి. అది చాలా పెద్ద శాపమని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇక తర్వాత ఇప్పుడు చాలామంది ముగ్గురు ఒకటే అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కింద వచ్చేసాడు అని చెప్పడానికి ఒక వచనం తీసేసుకుని దాన్ని బట్టి ఊగిపోతున్నారు. ఆ వచనం ఏంటంటే బాగా రికార్డ్ చేసుకోండి. ఆ వచనం ఏంటంటే యోహాను సువార్త 8:24 ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 8:24 ఒకసారి చూడగలిగితే, అంటే మనం ఏంటంటే ఈరోజు చాలామంది జస్ట్ ఆ వచనం వరకు చూసుకుంటాం. ఆ తన పైన ఏముంది, దానికి ఏముంది, అసలు ఆ సందర్భం ఏంటిది, ఎందుకు మాట్లాడాడు ఆయన, ఇవన్నీ మాకు అవసరం లేదు. జస్ట్ ఆ ఒక్క వచనం తీసుకుంటాం, దాన్ని బట్టి నేను ఎలాడేస్తాం అంటున్నారు. అలా ఎలాడేసి వచనం ఏదైనా ఉందంటే యోహాను సువార్త 8:24 కాగా మీ పాపములలో నుండి మీరు చనిపోదురని మీతో చెప్పి నేను ఆయనను మీరు విశ్వసించని ఎడలా, నేను ఆయనను మీరు విశ్వసించని ఎడలా అంటున్నారు. ఇక్కడ త్రియేకము అనే మాట కానీ నేనే తండ్రిని అనే మాట కానీ ఎక్కడ లేనే లేదు. ఒకవేళ నేను తండ్రిని అని అన్నాడు అనుకుందాం, ఇక్కడ త్రియేకం అనే పదం ఏమైనా ఉందా, అంటే ముగ్గురు ఒకటే అనే ఆ సందర్భాన్ని కనబడుతుందా? లేదు. ఇప్పుడు నేనే ఆయన తండ్రి గురించి చెప్పుకుంటే కనుక ఇప్పుడు ద్వియేకం అవుతుంది తప్ప త్రియేకం అవ్వదు. అయినా ఆ మాట తండ్రి గురించి మాట్లాడాడైనా, లేదంటే అసలు ఆ సందర్భం దేని మాట్లాడాడైనా అనంటే ఈ మాట ఇక్కడే కాదు మరో చోట కూడా రాయబడింది. ఆ సందర్భం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని ఒక చోట చూసి ఒక వచనం తీసుకుని నేనే ఆయన్ని, అంటే నేనే తండ్రిని అన్నాడు కాబట్టి ఇదిగో తండ్రి యేసుక్రీస్తు వచ్చాడు అని చాలామంది మాట్లాడుతున్నారు. మీకంటే అజ్ఞానులు, మీకంటే మూర్ఖులు మరొకరు ఉండరు. బైబిల్ చక్కగా చదవగలిగితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు మరో సందర్భం ఉందిగా ఆ సందర్భాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4:25 ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త 4:25 ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని నేను ఎరుగుదును.
ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. నేనే ఆయననని అక్కడ చూసాం కదా మన సందర్భం యోహాను సువార్త 8:25 నేనే ఆయననని ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. నేనే ఆయనను అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సీ వస్తాడట, ఆయన వచ్చినప్పుడు సమస్తం మనకు తెలియజేస్తాడట, మనల్ని రక్షణలోకి నడిపిస్తాడట. ఇదే నిరీక్షణ వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మీరు వెతుకుతున్న మెస్సీ ఉన్నాడు చూడు, ఆ మెస్సీ అని నేనే, ఆ మెస్సీ అని నేనే అంటున్నాడు తప్ప నేనే తండ్రి నేను ఎక్కడైనా మాట్లాడలేదు. మేమిద్దరంగా ఉన్నాం. ఇప్పుడు యోహాను సువార్త 8:16 కూడా అంటాడు మేమిద్దరంగా ఉన్నాం అంటున్నాడు. మేమిద్దరము అంటున్నాడు. మరి ఇప్పుడు ఆ పై సందర్భం మానేసి కిందకు వచ్చేసి నేనే ఆయన అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఇగో భూమి మీదకి వేసుకుని వచ్చేసాడని కిట్టించేసి మాట్లాడుతున్నారు. కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకండి. వాక్యం అలా చెప్పట్లేదు. నేనే ఆయన అంటే దాని అర్థం ఏంటి? ఇదిగో నేనే మీరు నిరీక్షించుచున్న మెస్సియాను. ఇప్పుడు యోహాను దగ్గర కూడా బాప్తిస్మం నుంచి యోహాను దగ్గర కూడా వచ్చి ఏమంటారు? నువ్వు మెస్సియావా అని అడుగుతారు. నేను మెస్సియాను కాను అని ఒప్పుకుంటాడు. నేను మెస్సియాను కాను, ఆ ప్రవక్తను కూడా కాదు అంటున్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడు? నేను మెస్సియాను కాదు అంటున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చేయమంటున్నాడు నేను మెస్సియాను, నేనే ఆయనను. మీరు ఎవరినైతే నిరీక్షిస్తున్నారో, ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియాను నేనే అంటున్నాడు తప్ప నేనే ఆయనంటే నేనే తండ్రినని కాదు. వాక్యాన్ని సరిగ్గా చదవకపోతే దేవుడు చాలా కోపడతాడు మీ మీద. కాబట్టి వాక్యాన్ని బాగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నేనే ఆయనంటే ఎవరు? నేనే మిస్ అయినని అర్థం. వాక్యాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇక తర్వాత ఎక్కడ కూడా మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఒక్కటే, అనగా ఒక్కరే అని మనం ఎక్కడ చూడలేము. ఎవరు చూపించలేరు. ఇక చివరిగా ఒకవేళ ఎవరైనా ఉన్నారు మేము చూపించగలం అని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా రెడీ, కూర్చుందాం, మాట్లాడదాం. త్రియేకమనే ఆ సందర్భం కానీ, అంటే ఆ పదం కానీ, తర్వాత ముగ్గురు ఒక్కళ్ళే అనే ఆ సందర్భం కానీ ఎక్కడ బైబిల్లో లేదు. ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, కలిసి పనిచేస్తున్నారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని త్రియేక దేవుడు అనే మాటలు మానేయండి. ఇప్పుడు అలా అంటే ఏమైంది అంటే ఇప్పుడు ఎవరిని అవమానపడుతున్నారు? మీరు ఎవరిని అబద్ధికులుగా చేస్తున్నారు అంటే తండ్రి అయిన దేవుడిని అబద్ధికులుగా చేస్తున్నారు. మీరు అలా చేయొద్దు, అస్సలు చేయొద్దు అట్లా. ఎందుకంటే మనం నమ్ముకున్న ఆయన విషయమై మనకు క్లారిటీ లేకుండా ఏదో మాట్లాడటం వల్ల దేవుడు చాలా బాధపడతాడు. నేను అర్థం కాకుండా నా కోసం ఎలా బ్రతుకుతాను నువ్వు, నేను అర్థం కాకుండా నా కోసం ఎలా అడుగులేస్తున్నాయన నువ్వు అని ఆయన చాలా బాధపడతాడు. ఆయన బాధ పెట్టేసే విధంగా, ఆయన అవమానపరిచే విధంగా ఏ క్రైస్తవుడు ఉండకూడదని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ, ముఖ్యంగా ఇదే సందర్భం గురించి ఇప్పుడు పార్ట్ 2 మాట్లాడడం జరిగింది కదా. సో ఇంకా దీంట్లోనే చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటినీ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా మరో సందర్భంతో ముఖ్యంగా ఈ విషయమై మరింత క్లారిటీ తీసుకురావడానికి ఖచ్చితంగా వాటన్నిటి మరింత పరిశీలన చేసి మరలా మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేయండి. మరిన్ని లోతైన సంగతులు నేర్చుకోవడానికి దేవుడు అవకాశం కల్పించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి లోతైన సంగతులు మాకు నేర్పిస్తూ వచ్చారు. మేము కలుగును కాక రోజుకు మరింత పరిపూర్ణత్వం వైపు అడుగులిస్తున్నాను. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేము ఉండడానికి, ముఖ్యంగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ ప్రకారంగా ఎన్నో వచనాలు ఇప్పటివరకు మేము చదువుకోవడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. ప్రభావ మీ చిత్తమైన లోతైన ఆలోచన ధరింపడుతున్నాను. రోజుకు మరింత పరిపూర్ణ అడుగులు వేయడానికి మీ పరిశుద్ధాత్మ సమ్మకు అందించి వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ, మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి మరిన్ని అవకాశాలు కల్పించమని వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ, మీ సహాయాన్ని అర్థిస్తూ, త్వరలో రానైనా మా పరమ రక్షకుడునైనా క్రీస్తు శాశ్వత పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.